ఈ మధ్య ఒక ప్రధాన వార్త దేశమంతా ఆలోచించేటట్లు చేసింది. ఈపాటికే మీరందరూ ఆ వార్త గురించి విన్నారు, చదివారు, చూశారు. రాముడు నడయాడిన నేల అయోధ్య నగరం. దశరథుడు, రాముడు, లక్ష్మణుడు, భరతుడు, ఇలా ఆ నగరానికి ఒక అలౌకిక భావన ఉన్నది, అమూర్త భావన ఉన్నది. ఆ నగరం ప్రధాన వార్తల్లో ఉంది. అయోధ్యలో రామ మందిరం నిర్మాణం జరిగింది. ఆ రామ మందిర నిర్మాణం చుట్టూ 32 సంవత్సరాలకు పైగా రాజకీయం నడిచింది. ఒక దేవుడి చుట్టూ, ఒక గుడి చుట్టూ, ఒక నగరం చుట్టూ 32 సంవత్సరాల రాజకీయం నడిచింది. ఆ రాముడే, అయోధ్య రాముడు, కొందరికి అధికారాన్ని బంగారు పల్లెంలో పెట్టి ఇచ్చాడు, హస్తినా పీఠాన్ని ఇచ్చాడు. అలాంటి అయోధ్య రాముడు ఇవాళ చర్చనీయాంశంగా మారాడు. రాజకీయ చర్చ కాదు, సామాజిక చర్చ కాదు, హేతువాద చర్చ కాదు. ఈ చర్చంతా రాముడి గుడిలో దొంగలు పడ్డారు, సుమారు 7 కోట్లకు పైగా డబ్బు దొంగలు తీసుకొని వెళ్ళారు అని చర్చ జరుగుతుంది. దాని మీద అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయం గురించి నేను పెద్ద లోతుల్లోకి వెళ్ళట్లేదు, ఎందుకంటే మీకు ఇప్పటికే తెలిసింది. గుడుల చుట్టూ రాజకీయాలు, గుడుల చుట్టూ సంపద. వేల సంవత్సరాలుగా చరిత్ర పొడుగుతా గుడుల కింద, దేవుడి కింద, గుడుల చుట్టూ సంపద కేంద్రీకృతం అవుతుంది అనేది ఎప్పటికప్పుడు కొత్తగా నిరూపితమవుతుంది, మళ్ళీ మళ్ళీ నిరూపితమవుతుంది. గజనీ మహమ్మద్ 17 సార్లు దండయాత్ర చేశాడు అంటారు భారతదేశం మీద, సోమనాథ్ టెంపుల్ మీద. అంత దండయాత్ర చేయడానికి కారణం ఏమిటి? అన్నిసార్లు రావడానికి కారణం ఏమిటి? ఇక్కడి గుడుల కింద, దేవుళ్ళ కింద, గుడుల చుట్టూ ఉన్న సంపదని, బంగారం, వెండి, వజ్ర వైడూర్యాలని దోచుకెళ్లడం కోసం గజని దండయాత్ర జరిగింది. గజని దండయాత్ర మాత్రమే కాదు, ఈ దేశాన్ని తమ హస్తగతం చేసుకున్న ప్రతి విదేశీ పాలకులు చేసిన పని ఇది. ఈనాటికి కూడా దేవుడి గర్భంలో సంపద దాగి ఉంది, అందుకే దేవుడి మాన్యాలు అంటారు. ఆ దేవుడికి ప్రధాన అర్చకుడిగా, పూజారిగా ఉండే వాళ్ళ చుట్టూ ఆ సంపద ఎట్లా నిర్మాణం అయ్యిందో వేల సంవత్సరాల చరిత్ర చెప్పవచ్చు. ఆ చరిత్రలోకి నేను వెళ్ళటం లేదు. ఇప్పటికైనా భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి చుట్టూ లక్షల కోట్ల డబ్బు కేంద్రీకృతమవుతుంది. లక్షలాది మంది భక్తులు నిరంతరాయంగా ఆ కొండకు వెళ్తూ ఉంటారు, వారి కానుకలు సమర్పిస్తూ ఉంటారు. ఒక్క తిరుమల తిరుపతి దేవస్థానమే కాదు, ఇవాళ రామ మందిరం కూడా, సాయిబాబా మందిరాలు, నరసింహస్వామి మందిరాలు, హైదరాబాదుకు కూతవేటు దూరంలో యాదగిరిగుట్ట నరసన్న, ఇట్లా అన్ని ప్రాంతాల్లో గుడుల చుట్టూ డబ్బు, సంపద కేంద్రీకృతమవుతుంది. ఈ సంపద ఎవరికి వెళ్తుంది? ఆ గుడి నుంచి వచ్చిన డబ్బును తీసి ప్రజల అభివృద్ధి, సంక్షేమ కార్యకలాపాల కోసం ఖర్చు చేస్తే మనం అందరం చాలా సంతోషపడతాం, పడాలి కూడా. కానీ దొంగలు దోచుకుంటున్నారు. వెంకటేశ్వర స్వామి తిరుమలలో ఎన్నిసార్లు అక్కడ ఒక ఆయనకి డాలర్ బ్రాహ్మణుడు అనే పేరుంది, డాలర్ పూజారి, డాలర్ శేషాద్రి అనే పేరుంది. విదేశాల నుంచి వచ్చిన డాలర్లు ఎలా మాయమైపోయాయో, ఆ మాయమైపోయిన క్రమంలో ఆయనకి డాలర్ శేషాద్రి పేరు వచ్చింది. ఇవాళ రామ మందిరములో దొంగలు పడ్డారు. ఈ రామ మందిరంలో దొంగలు పడడానికి ఎవరు కారణం చెప్పలేం. ఎవరు కారణమని ప్రత్యేకంగా సిట్టు దర్యాప్తు వేశారు. ఆ దర్యాప్తు సరైన రిజల్ట్స్ వస్తుందా లేదా అనేది కూడా మనం చెప్పలేం. కానీ ఎవరో ఒకరు వెనుక ఉంటారు. పాత్రదారులు కొందరే ఉంటారు. పాత్రదారులు ఒక సెక్యూరిటీ గార్డో, ఒక అటెండరో, ఒక జూనియర్ అసిస్టెంటో, ఒక సీనియర్ అసిస్టెంటో, వీళ్ళు మాత్రం పాత్రదారులకు కనిపిస్తారు. నెలకి 20,000 జీతం తీసుకున్న ఒక వ్యక్తి 40 లక్షల ప్లాట్ కొన్నాడు. ఎలా వచ్చింది డబ్బు? అతడే దుర్వినియోగం చేశాడని. ఒక జూనియర్ అసిస్టెంటో, ఒక అటెండరో, ఒక క్లర్కో ఇలా దొంగతనం 7 కోట్ల పైగా దొంగతనం జరగడానికి ఆయన పాత్రదారుడైతే ఇది సాధ్యమవుతుందా? పైన ఉన్న వాళ్ళు ఎవరో బయటికి రావాల్సిన అవసరం. అందుకే మనం ఆలోచించవలసింది ఏమిటంటే, దేవుడి చుట్టూ జరిగే రాజకీయాలు, మతం చుట్టూ జరిగే రాజకీయాలు, ప్రజల ఆలోచన విధానాన్ని మళ్లించి దేశ అభివృద్ధిలో, ప్రజల అభివృద్ధిలో, సంక్షేమ కార్యకలాపాల్లో సరైన విధాన నిర్ణయాలు జరగకుండా ప్రజా వ్యతిరేక నిర్ణయాలు జరగడానికి దేవుడి రాజకీయాలు ఒక పాత్రగా ఉంటున్నాయి. అందుకే ఈ అవినీతి గురించి ఆలోచించాలి, ఈ సమస్య గురించి ఆలోచించాలి. తెలంగాణ ప్రాంతం ఒకసారి గుర్తు చేసుకోండి. హైదరాబాద్, గోల్కొండ రాజ్యాలు. ఆ కాలంలో భక్త రామదాస్ అనే ఒక కవి ఉండేవాడు. భద్రాద్రి రామాలయాన్ని నిర్మాణం చేసిన కవి ఆయన. ఆ భద్రాద్రి రాముడి కళ్యాణం చేయడం కోసం ఎందరో ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు. ఆయన చెప్పాడు, గుడి కట్టడం కోసం డబ్బులు ఖర్చు పెడితే, ఆ గుడి కట్టడానికి డబ్బులు ఖర్చు పెట్టినందుకు రాజు కోపగించుకొని రామదాసుని తీసుకొచ్చి జైల్లో పడేశాడు. రాముడి కోసం ఒక అధికారి గుడి కట్టడానికి ప్రయత్నం చేశాడు. అయోధ్యలో అధికారులు రాముడి డబ్బును ఎత్తుకెళ్ళారు. జైల్లో పడితే భక్త రామదాసు
నన్ను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి అని ఆ తల్లిని వేడుకున్నాడు. ఓ రామా, ఓ ఈక్ష్వాకు కుల తిలకమా, నీవు రావా, నన్ను రక్షింపవా, నన్ను బ్రోవవా అని అడిగాడు భక్త రామదాస్. గట్టిగా అడిగాడు. అలాంటి భక్త రామదాసులున్న ఈ భారతదేశంలో రాముడి గుడిలో దొంగలు పడ్డారు. 1992 నుంచి 2020 వరకు గుడి నిర్మాణానికి శంకుస్థాపన జరిగే వరకు 32 సంవత్సరాలకు పైగా రాజకీయం జరిగింది ఆ గుడి చుట్టూ. అందుకే అంత ప్రాధాన్యత సంతరించుకుంది. సమాజంలో మనం సాధారణ ప్రజలం వివిధ సందర్భాలలో ఒక బలహీన క్షణంలో ఏ ఆధారం దొరకనప్పుడు దేవుడి మీద భారం మోపుతాం. అలాంటి భారం మోపే క్రమంలో ఒక ప్రశాంతత కోసమో ఏదో తెలియని తాదాత్మ్యం చెందడం కోసమో గుడిలోకి వెళ్తాం. ఆ గుడిలోకి వెళ్ళినప్పుడు మనకు తోచిన కానుకను అక్కడికి ఇచ్చి వస్తాం. ఎందుకు? ఆ గుడిలో పూజారులు పూజ చేస్తున్నారు గనక, ఆ దేవాలయం సరిగ్గా నిర్వహణ జరగాలి గనక, పూజ చేసే పూజారులకి ఇంత జీతం రావాలి గనక, మనిషికింత తోచినంత దేవుడి పేరు మీద ఆ హుండీలో వేసి వస్తాం. ఆ హుండీలో వేసిన డబ్బు ప్రజల డబ్బు కదా, దేశ విదేశాల నుంచి వచ్చిన విరాళం కదా. ఆ విరాళాలన్నీ పక్కదారి పట్టడానికి కారకులెవరు? అయితే మనుషుల ఆలోచన, సమాజం ఆలోచన, ప్రజల ఆలోచన దేవుని చుట్టూ నడిపి 32 సంవత్సరాలు, తర్వాత కాలంలో ఇంకొక 10 సంవత్సరాలు ఆ దేవుడి చుట్టే నిరంతరం రాజకీయాలు నడిచే, రామమందిరం చుట్టే, రాముడి చుట్టే రాజకీయాలు నడిచే ఒక స్థితి ఉన్నప్పుడు ప్రజలు ఏం ఆలోచించాలి? అభివృద్ధి గురించి ఆలోచించాలి, దేశం గురించి ఆలోచించాలి, ఎన్ని ప్రాజెక్టుల నిర్మాణం జరిగింది అని ఆలోచించాలి, ఆ ప్రాజెక్టుల కింద ఎన్ని లక్షల ఎకరాల భూమికి నీళ్లు పారుతున్నాయని ఆలోచించాలి, ఎన్ని వైద్యశాలల నిర్మాణం జరిగాయని ఆలోచించాలి, ఆ వైద్యశాలలో శస్త్రకారుని మహేంద్రజాలంలో ఎంతమంది రోగులు చికిత్స పొంది జీవం పొందారో ఆలోచించాలి, ఎన్ని విశ్వవిద్యాలయాల ఏర్పాటు జరిగిందో ఆలోచించాలి, ఆ విశ్వవిద్యాలయాల్లో జ్ఞానాన్ని పొంది ఈ దేశాన్ని మార్చడానికి కావలసిన మేధో సంపత్తి ఎలా తయారయ్యిందో ఆలోచించాలి. కనుక దేశ ప్రజలారా, రామాలయంలో ఉన్న డబ్బు రాముడి డబ్బు కాదు, రామాలయంలో ఉన్న డబ్బు ట్రస్ట్ కార్యదర్శి డబ్బు కాదు, అక్కడి ముఖ్యమంత్రి డబ్బు కాదు, అది ప్రజల డబ్బు. నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిగి దాని వెనుక ఉన్న దొంగలెవరో బయటపడవలసిన అవసరం ఉన్నది. అలా బయటపడకపోతే ఖచ్చితంగా మళ్ళీ దేవుడి చుట్టూ కొన్ని ప్రశ్నలు అలుముకుంటాయి. ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పవలసిన బాధ్యత ప్రభుత్వ అధికారుల నుంచి మొదలు పెడితే పాలకుల వరకు. పాలకుల్లో అవినీతి ఉన్నది, అధికారుల్లో అవినీతి ఉన్నది. ఈ అవినీతికరమైన సమాజంలో మనం జీవిస్తున్నప్పుడు అవినీతిని తొలగించడానికి ఈ దేశాన్ని పరిపాలించే పాలకులు ఎలాంటి విధాన నిర్ణయాలు తీసుకుంటారు అనేది ప్రధాన అంశంగా మనం ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టవలసిన అవసరం ఉంది.